Hello all, welcome to LTX classes and welcome to TSPSC Current Affairs. ఈ యొక్క పర్టికులర్ సిరీస్లో మనం డైలీ కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం కదా. ప్రజెంట్ మనం ఏంటంటే జాన్యురీ రిలేటెడ్ నేషనల్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం, ఇంటర్నేషనల్ స్టేట్స్ వైడ్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేసాము. అండ్ ఈ రోజు వచ్చేసరికి మనం జాన్యురీలోని జరిగిన ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అనేవి చూద్దాం. ఓకేనా. అండ్ ఇవేంటి అంటే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్స్లోని రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు, ప్రజెంట్ ఎవరు దేనికి అపాయింటీగా ఉన్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం అనమాట. సో అందుకే ఈరోజు అపాయింట్మెంట్స్ రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ వైడ్ కానీ ఇంటర్నేషనల్లో కానీ ఏం జరిగాయి అనేవి చూద్దాం. వీటిల్ని డీల్ చేసేది శాంతి మ్యామ్, ఎల్టీఎక్స్ క్లాసెస్. ఓకేనా. అయితే స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. అది టీఎస్పిఎస్సి కోసం మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు గ్రూప్ 1 కోసం, గ్రూప్ 2 కోసం క్లాసెస్ అనేవి లాంచ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. గ్రూప్ 1 వచ్చేసరికి మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి అనుకుంటే 35,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ అన్నీ వస్తాయి. అది స్క్రీనింగ్ టెస్ట్కి, మెయిన్స్కి అన్నిటికీ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ మీకు కేవలం రికార్డెడ్ కావాలి అనుకుంటే 30,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది గ్రూప్ 1 కోసం. అది మీకు గ్రూప్ 2 కావాలనుకోండి, రికార్డెడ్ సెషన్స్ 12,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇవి చాలా చాలా తక్కువ ప్రైసెస్కి వస్తున్నాయి. అండ్ ఇవి కేవలం మీకు 31 అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఆ తర్వాత మీకు ఈ ఫీజెస్ అనేవి రివైజ్ అయిపోతున్నాయి, చూసుకోండి అమ్మా. అండ్ ఇది కోర్సెస్ ఏవైనా అవ్వనివ్వండి, గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆర్ లైవ్ ఆర్ రికార్డెడ్ ఏదైనా సరే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతున్నాయి. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే అర్థం ఏంటమ్మా, మీరు టీఎస్పిఎస్సి అనేది క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉండబోతుంది. అండ్ మీకు ఫర్దర్గా ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా నంబర్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్ అమ్మ. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, రీసెంట్గా ఎవరైతే తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్కి అటెంప్ట్ చేశారో, వాళ్ళు క్లియర్ చేస్తాము అనే కాన్ఫిడెంట్గా ఉన్నారో, ఓకే, మీకు అందరికీ కూడాను టీఎస్పిఎస్సి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కమ్ గైడెన్స్ ప్రోగ్రామ్, మీకు ఆన్సర్ రైటింగ్ ప్రొవైడ్ చేస్తారు, ఇంకా గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. మెయిన్స్ కోసం మీకు ఎక్కడైనా సరే ఓన్లీ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ మాత్రమే ఉంటాయి, కానీ మీకు గైడెన్స్ అనేది మీకు ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఎగ్జామ్ అనేది పర్ఫెక్ట్గా క్లియర్ చేసి మీ పాత్ర అనేది పర్ఫెక్ట్గా ఉంచడం కోసం. అయితే దీంట్లోని మీకు ఫుల్ సిలబస్ అనేది కవర్ చేయబోతున్నారు. ఫీ వచ్చేసరికి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. అయితే ఇది మీకు మెయిన్స్ వరకు కూడా అప్లికబుల్. మెయిన్స్ ఎప్పటి వరకు అవుతుందో అప్పటి వరకు కూడా మీకు కంటిన్యూస్గా ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేవి, ఇంకా గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూనే ఉంటుంది. దీని రిలేటెడ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే, ఎంక్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా మా నంబర్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. డోంట్ టేక్ ఎ సెకండ్ అటెంప్ట్. ఎందుకంటే ఎవరైతే పర్ఫెక్ట్గా క్లియర్ చేస్తామో అనుకుంటున్నారో మీరు త్వరగా ఆన్సర్ రైటింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. ఓకే, దాంట్లో మీరు ఇంకా క్లియర్ చేయాలి అనుకుంటే మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ రైటింగ్ అనేది రావాలి. ఓకే, దానికోసమే ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి డీల్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మీకు ఓపీఈసీ గురించి. ఓకే, ఈ ఫుల్ ఫామ్ ఏంటమ్మా, ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. అయితే ఇది ఒక గ్రూప్ అనమాట. ఇది యాక్చువల్లీ వెస్ట్ ఏషియా గ్రూప్. ఇది ఏంటి అంటే మొత్తం పెట్రోల్ ఎవరెవరైతే కంట్రీస్ వరల్డ్లో ఎక్స్పోర్ట్ చేస్తారో అలాంటి వాళ్ళందరూ కలిపి ఆర్గనైజేషన్ కింద ఫార్మ్ అవ్వడం జరిగిందనమాట. ఎప్పుడు వీళ్ళు ఫార్మ్ అయ్యారు, 1960లోని. ఎక్కడ క్రియేట్ అయ్యింది, బాగ్దాద్. ఓకే, ఇరాక్లోనమాట. ఇరాక్ తాలూకా క్యాపిటల్ అయిన బాగ్దాద్లో ఇది ఫార్మ్ అవ్వడం జరిగింది. కాకపోతే దీని తాలూకా పర్మనెంట్ సెక్రటేరియట్ ఎక్కడమ్మా, సెక్రటేరియట్ వచ్చేసరికి మీకు వియన్నా అనమాట. ఆస్ట్రియా తాలూకా క్యాపిటల్ అయిన వియన్నాలోని లొకేట్ అయిందనమాట. అయితే మేడం ఇది ఎందుకు అపీర్ అయింది, రీసెంట్గా కరోనా పాండమిక్ తర్వాత ఏంటి అంటే
ఒక కొత్త న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని అపాయింట్ చేయడం అనేది జరిగిందనమాట. ప్రెజెంట్ వచ్చేసరికి సెక్రటరీ జనరల్ కింద సెక్రటరీ జనరల్ ఇతను కువైత్కి సంబంధించిన క్యాండిడేట్ అనమాట. కువైత్ రిలేటెడ్. ఇతను కరోనా టైంలోని కువైత్లోని పెట్రోలియం క్రైసిస్ని చాలా బాగా ట్యాకిల్ చేయడం వల్ల మొత్తం ఒపెక్ కంట్రీస్ అన్నీ కూడాను ఇతన్ని జనరల్ సెక్రటరీ కింద పెడదామని చెప్పేసి పెట్టుకున్నారనమాట. అతని ఎవరమ్మా? హైతమ్ అల్ గైస్. ఇతను కువైత్ సంబంధించిన కువైత్ క్యాండిడేట్ని రీసెంట్గా ఒపెక్ కంట్రీస్ తాలూకా జనరల్ సెక్రటరీ కింద అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఒపెక్ కంట్రీస్ అన్నీ కలిపి డిసైడ్ చేసుకున్నారనమాట. సో దాట్ ఏంటి అంటే ఇప్పుడు కరోనా తర్వాత పెట్రోలియం క్రైసిస్ ఎలా అయితే జరిగిందో వాటిని ట్యాకిల్ చేయడానికి ఎంత బాగా ఇతను కువైత్లో ట్యాకిల్ చేశారో దానికి గాను ఇప్పుడు కూడాను ఇతను ఇంకా బాగా ఒపెక్ తాలూకా డెవలప్మెంట్ అనేది చేస్తారు అని చెప్పేసి ఇతన్ని సెక్రటరీ జనరల్ కింద ఎన్నుకోవడం అనేది జరిగిందనమాట. సో ఒపెక్ గురించి నేర్చుకోండి. అండ్ మీకు ఏంటి అంటే ఒపెక్లోని ఎవరెవరు మెంబర్ కంట్రీస్ అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా? ఎందుకంటే మీకు ఒపెక్ తాలూకా మెంబర్ కంట్రీస్ ఎవరెవరు, ఓకే, ఇండియా అనేది ఒపెక్ మెంబర్ కంట్రీ అయినా కాదా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అలాంటప్పుడు మీరు రాయాలి అంటే వీటిని తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉండింది, ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఇఫ్కో, ఓకే, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్, ఇండియన్ ఫార్మర్ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్, ఓకే, దీనికి రీసెంట్గా కొత్త చైర్మన్ని అపాయింట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ బాడీ తాలూకా మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అమ్మా? ఫార్మర్స్కి ఫర్టిలైజర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఈ ఫర్టిలైజర్స్ని ఏ విధంగా చేయాలి, ఎలాగా వీళ్ళకి రిలేటెడ్ స్కీమ్స్ అవి ఇంప్లిమెంట్ చేయడానికి ఈ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ చేయడం జరిగిందనమాట. అయితే దీని తాలూకా కొత్త చైర్మన్, న్యూ చైర్మన్ కింద ఎవరిని అపాయింట్ చేశారమ్మా? దిలీప్ సంఘానీని అపాయింట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇతను ప్రీవియస్గా ముందు ఏంటి అంటే ఈ ఇఫ్కో తాలూకా వైస్ ప్రెసిడెంట్ కింద వర్క్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు అతన్ని ఏంటంటే చైర్మన్ కింద అపాయింట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇతను పర్ఫార్మెన్స్ కానీ ఇతను సజెషన్స్ కానీ అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఫుల్ ప్రూఫ్గా ఉండడం వల్ల ఏంటి అంటే ఇతన్ని చేయడం అనేది జరిగింది. అండ్ ఇంకా ఇతనికి ఏంటంటే ఆల్రెడీ గుజరాత్ కోఆపరేటివ్ సొసైటీలోని ఇతను చైర్మన్ కింద కూడా వర్క్ చేయడం అనేది జరిగింది. సో అందుకే ఫార్మర్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీద కానీ ఇతనికి చాలా వైడ్ నాలెడ్జ్ అనేది ఉండడం వల్ల ఇతన్ని ఏంటి అంటే చైర్మన్ కింద అపాయింట్ చేయడం అనేది జరిగింది. అయితే మెయిన్ ఇఫ్కో తాలూకా సెక్రటేరియట్ వచ్చేసరికి ఢిల్లీలో లొకేట్ అయి ఉందన్నమాట. న్యూఢిల్లీ దీని తాలూకా సెక్రటేరియట్, ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేశారమ్మా? 1967 నుండి దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకోసమమ్మా? ఫార్మర్స్కి ఫర్టిలైజర్స్ కోసం ఏ ఇష్యూస్ అయినా లేకపోతే ఫర్టిలైజర్స్ రిలేటెడ్ కానీ వాటన్నిటి ఇష్యూస్ ట్యాకిల్ చేయడం కోసం ఈ ఇఫ్కో అనేది ఇండియన్ ఫార్మర్ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఇదొక ఆర్గనైజేషన్ కింద అయ్యిందనమాట, ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఐ హోప్ ఇవన్నీ కూడా అపాయింట్మెంట్స్ అనమాట. మీరు ఇవన్నీ కూడా లిటరల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉండింది. అయితే నెక్స్ట్ ఆర్మీ చీఫ్ జనరల్గా చీఫ్ ఆఫ్ లెఫ్టినెంట్ మనోజ్ పాండే గారిని రీసెంట్గా నెక్స్ట్ ఆర్మీ వైస్ చీఫ్గా, ఓకే, ఆర్మీ తాలూకా వైస్ చీఫ్గా అపాయింట్ చేయడం అనేది జరిగింది. ప్రెజెంట్ ఆర్మీ తాలూకా జనరల్ ఎవరమ్మా? నిరవానే గారు, ఓకేనా? మనోజ్ నిరవానే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనోజ్ నిరవానే అతను ప్రెజెంట్ జనరల్ అనమాట. వైస్ జనరల్ ఆర్ ఆర్మీ వైస్ చీఫ్ వచ్చేసరికి మనోజ్ పాండే గారిని రీసెంట్గా అంటే జనవరిలో అపాయింట్ చేయడం అనేది జరిగింది. అతను ఫిబ్రవరి నుండి టేకప్ చేయడం అనేది కూడా ఈ మనోజ్ పాండే గారు పొజిషన్ అనేది తీసుకోవడం అనేది కూడా జరిగిందనమాట.
ఆర్మీ మనకు వచ్చేసరికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ ఏవైనా అపాయింట్మెంట్స్ కానీ జరిగాయంటే అవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రజెంట్ వచ్చేసరికి ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ని కోఆర్డినేట్ చేస్తూ సిడిఎస్ అనే పోస్ట్ అనేది కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. ప్రజెంట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వచ్చేసరికి అనిల్ చౌహాన్ గారు ఉండడం అనేది జరిగింది. ఓకే, ఆర్మీ వచ్చేసరికి మనోజ్ నిర్వాణే గారు, వైస్ చీఫ్ వచ్చేసరికి మనోజ్ పాండే గారిని అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఇలా ఈ పొజిషన్స్ని ఎవరు అపాయింట్ చేస్తారమ్మా? యూనియన్ గవర్నమెంట్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట. ఓకేనా, యూనియన్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఆర్మీ అపాయింట్మెంట్స్ ఇలాంటివన్నీ కూడాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే తిరుమూర్తి, టిఎస్ తిరుమూర్తి గారిని నెక్స్ట్ అంటే యాక్చువల్లీ January 1 అపాయింట్మెంట్ అనేది జరగడం జరిగింది. యుఎన్ఎస్సిలోని డిఫరెంట్ కమిటీస్ అనేవి ఉంటాయి. యుఎన్ఎస్సి అంటే ఏంటమ్మా? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. దీంట్లో టోటల్ 15 మెంబర్స్ ఉంటారు. దాంట్లో 5 పర్మనెంట్ మెంబర్స్, 10 వచ్చేసరికి నాన్ పర్మనెంట్ మెంబర్స్. ఓకే, అయితే దీంట్లో డిఫరెంట్ వింగ్స్ అనేవి ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద వింగ్ ఏంటి అంటే కౌంటర్ టెర్రరిజం. అంటే ఏంటి? టెర్రరిజాన్ని ఆపడానికి గల వింగే కౌంటర్ టెర్రరిజం వింగ్ అంటారు. ఈ January 1 నుండి డిసెంబర్ వరకు కూడాను ఈ టోటల్ 2022 ఇయర్కి హెడ్ కింద టిఎస్ తిరుమూర్తి అయిన ఇండియన్ క్యాండిడేట్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. అయితే ఎస్పెషల్లీ మనకి పాకిస్తాన్ నుండి ఎక్కువ టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆక్యుపై చేయడంలో ఈ కాంటెక్స్లోని మనకి ఇండియా మెంబర్ని ఇప్పుడు యుఎన్ఎస్సిలోని కౌంటర్ టెర్రరిజం మెంబర్ కింద అపాయింట్ చేయడం అనేది మనకేంటి అంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట డెసిషన్స్ తీసుకోవడంలో. కానీ ఎందుకంటే టెర్రరిజం రిలేటెడ్ యూనివర్సల్ టెర్రరిస్ట్ కింద, గ్లోబల్ టెర్రరిస్ట్ కింద రికగ్నైజ్ చేయడానికి అవన్నీ కూడాను డెసిషన్స్ అనేవి ఈ కౌంటర్ టెర్రరిజం వింగ్ అయిన యుఎన్ఎస్సి డెసిషన్స్ తీసుకుంటుంది. సో అందుకే ఇప్పుడు ఇండియన్ మెంబర్ అనే అతను ఉండడం వల్ల ఇది మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మీకు రీసెంట్గా అయితే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లోని చీఫ్ ఎకానమిస్ట్ కింద ముందు వరకు కూడాను ఇండియన్ ఆరిజిన్ క్యాండిడేట్ అయిన ఒక ఫస్ట్ లేడీ క్యాండిడేట్ కూడాను గీతా గోపీనాథ్ గారు ఉండేవారు. ఓకేనా, రీసెంట్గా ఈవిడ టర్మ్ అనేది ఫినిష్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే పియర్ ఒలివర్ గారిని అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, అయితే రీసెంట్గా గీతా గోపీనాథ్ ఇండియన్ ఆరిజిన్ అయిన ఒక విమెన్ క్యాండిడేట్ IMFకి చీఫ్ ఎకానమిస్ట్ కింద వర్క్ చేయడం అనేది జరిగింది. ప్రెసెంట్ ఆమె పొజిషన్ అనేది అయిపోయిన తర్వాత టర్మ్ అనేది క్లియర్ అయిపోవడం వల్ల ఈ పియర్ ఒలివర్ని రీసెంట్గా అపాయింట్ చేయడం అనేది జరిగిందనమాట చీఫ్ ఎకానమిస్ట్ కింద. గుర్తుపెట్టుకోండి, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గ్లోబల్లోని మనకేంటి అంటే ఇది మానిటరీ రిలేటెడ్ హెల్ప్ అనేది చేస్తుందనమాట. అప్పులు ఇవ్వడంలో కానీ లోన్స్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ IMF అనేది ఎప్పుడు క్రియేట్ అవ్వడం జరిగింది? 1945లో దీన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. అండ్ దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి వాషింగ్టన్ DCలో లొకేట్ అయ్యి ఉండడం అనేది జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి USA అనమాట. టోటల్ IMFలోని ఎంతమంది మెంబర్ కంట్రీస్? 190 మెంబర్ కంట్రీస్ అనేవాళ్ళు దీంట్లో ఉండడం అనేది జరిగింది. అయితే ఇది ఇలా ఉంటే మీకు ఇంకొకటి ఏంటంటే IMF తాలూకా మేనేజింగ్ డైరెక్టర్, ఈ చీఫ్ ఎకానమిస్ట్ వచ్చేసరికి మనకి పియర్ ఒలివర్, మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసరికి క్రిస్టినా జార్జివా మేనేజింగ్ డైరెక్టర్. వేరాస్ పియర్ ఒలివర్ వచ్చేసరికి మనకి చీఫ్ ఎకానమిస్ట్ కింద రీసెంట్గా అపాయింట్ చేయడం అనేది జరిగిందనమాట. ఇదంతా కూడా January కరెంట్ అఫైర్స్, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏవైతే మీకు ఇంపార్టెంట్ అండ్ అపాయింట్మెంట్స్ అనేవి మీకు ఇవన్నీ కూడాను ఒక దగ్గర షార్ట్ కట్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూరోపియన్ యూనియన్, ఈ వెస్ట్రన్ యూరోప్లోని కంట్రీస్ అందరూ కూడా యూరోపియన్ యూనియన్ కింద ఫార్మ్ అయ్యారు కదమ్మా. అలాగా ఈ యూరోపియన్ యూనియన్కి కూడా ఒక పార్లమెంట్ అనేది ఉంటుందన్నమాట. ఆ పార్లమెంట్కి రీసెంట్గా ఎలక్షన్స్ అనేవి జరగడం జరిగింది.
పార్లమెంట్ తాలూకా అధ్యక్షుని పొజిషన్ అనమాట. హెడ్, పార్లమెంట్ హెడ్ పొజిషన్కి ఎలక్షన్స్ అనేవి జరగడం జరిగింది. అయితే రీసెంట్గా ఒక విమెన్ని అపాయింట్ చేయడం అనేది జరిగిందనమాట. రొబెర్టా మెత్సోలా ఈవిడ ఏంటి అంటే పాలిష్, అంటే పోలాండ్ తాలూకా మెంబర్ అనమాట. పోలాండ్ క్యాండిడేట్. రీసెంట్గా హయ్యెస్ట్ ఓటింగ్ కెపాసిటీ తోటి ఈవిడ్ని హెడ్ కింద అపాయింట్ చేసుకోవడం అనేది జరిగింది EU పార్లమెంట్కి, రొబెర్టా మెత్సోలా. అయితే EU పార్లమెంట్కి ఈవిడ థర్డ్ విమెన్ క్యాండిడేట్ అనమాట. షీ ఈజ్ నాట్ ద ఫస్ట్ విమెన్ క్యాండిడేట్, బట్ ద థర్డ్ విమెన్ క్యాండిడేట్. మెయిన్ ఏంటంటే పోలాండ్ నుండి అపాయింట్ అయిన ఫస్ట్ విమెన్ క్యాండిడేట్ కాబట్టి, అండ్ ఆల్సో EU తోటి మనకి ఇండియాకి బెటర్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ కింద ఆర్ ఇంపార్టెంట్ కింద మనం చూడొచ్చు అనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద అపాయింట్మెంట్స్. మనకి టీఎస్పీఎస్సీకి వచ్చేసరికి గ్రూప్ 1 అయినా గ్రూప్ 2కి అయినా సరే కొన్ని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అనేవి మనం చూడటం జరిగింది. అండ్ ఇండియన్ రిలేటెడ్ వచ్చేసరికి అండ్ IMF తాలూకవి ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎర్లియర్ మెంబర్ ఒక ఇండియన్ ఆరిజిన్ క్యాండిడేట్ కాబట్టి మనకి ఈ కాంటెక్స్లో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి UNSCలోని కౌంటర్ టెర్రరిజం వింగ్కి హెడ్ TS తిరుమూర్తి గారిని అపాయింట్ చేయడం అనేది కూడా జరిగింది. అవి కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇవి మాటికి మీరు రివైజ్ చేస్తుండడం వల్ల ఇవి మీకు మైండ్లో గుర్తుంటాయి. అండ్ దిస్ ఈజ్ ఈరోజు వచ్చేసరికి అపాయింట్మెంట్ జరిగింది. నెక్స్ట్ మన రేపు ఏంటి అంటే బ్యాంకింగ్ రిలేటెడ్ చూద్దాం. బ్యాంకింగ్ రిలేటెడ్, సో దాట్ మీకు ఏంటంటే అటు బ్యాంక్స్కి కానీ అంటే బ్యాంకింగ్ అండ్ ఎకానమీ రిలేటెడ్ ఇవన్నీ కూడా రేపు చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే సెపరేట్ సెగ్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి. అయితే మీకు లాస్ట్ ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. TSPSC కోసం తెలంగాణ ప్యాక్ అనేది లాంచ్ చేయడం జరిగింది గ్రూప్ 1 కోసం అనమాట. ఈ ప్యాక్లోని మీకు ఏంటి అంటే తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, మూవ్మెంట్, జాగ్రఫీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఎవరికైతే మీకు ఈ మాడ్యూల్స్ అనేవి డౌట్స్ ఉన్నాయో మీకు ఈ తెలంగాణ ప్యాక్ అనేది మీకు హెల్ప్ అవుతుంది అనమాట. అయితే ఫీ వచ్చేసరికి 50% ఆఫ్ అనేది రన్ అవుతుంది. 10,000 రూపాయలు ఉండే కోర్స్ అనేది మీకు కేవలం ఇప్పుడు 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇది కేవలం మీకు 31 అక్టోబర్ వరకు మాత్రమే అప్లికబుల్. తర్వాత ఫీ అనేది 10,000 అయిపోబోతుంది. సో ఎవరైతే ఇప్పుడు మెయిన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ అందరికీ కూడాను ఈ మాడ్యూల్ మీకు ఎంతో హెల్ప్ చేస్తుంది అనమాట. ఎందుకంటే చాలామందికి ఎకానమీ కానీ హిస్టరీ కానీ డౌట్స్ అనేవి ఉన్నట్లయితే ఈ TSPSC ప్యాక్ చాలా అఫోర్డబుల్ అమౌంట్లో మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది మీకు కేవలం ఈ యొక్క నోటిఫికేషన్కే కాదు, లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు వస్తుందన్నమాట. మీరు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి, మీకు ఫర్దర్గా దీంట్లో ఇంకా ఏం ఇన్వాల్వ్ అవుతాయి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదమ్మ నెంబర్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్ అమ్మ. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మీరు చాలా జాగ్రత్తగా ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీకు అంత బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? టేక్ కేర్.